నమస్తే అండి, నేను రజాక్. అన్వేష్ గురించి మాట్లాడినందుకు వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. తన గురించి మాట్లాడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మట్టి కొట్టుకుపోతాడట. 2026 సంవత్సరంలో అష్టదరిద్రాలు పట్టుకొని తిరుగుతారట. అతను నికార్సైనోడు, అతను నికార్సైన హిందూగా చెప్పుకుంటూ ఈ రోజున ఒక విషయం చెప్పినాడు అనమాట. ఏమంటే తనని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ అందరినీ కూడా నేను వదిలిపెట్టను, మిమ్మల్ని వేటాడుతాను, వెంటాడుతాను, 2026 సంవత్సరంలో మిమ్మల్ని కింద స్థాయికి దిగజారుతాను, అందరి పేర్లు కూడా రాసుకుంటున్నాను. రాసుకో, వాళ్ళు ఊడుతుందా రాసుకో. ఎంతమంది జీవితాలు నువ్వు నాశనం చేయలేదు పాపం. ఎంతమందిని ఎంతమంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయలేదు నువ్వు ఈ రోజున. అంత సామాన్యంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ దిక్కుమాలండి. ఎందుకు వదిలిపెట్టాలండి? మనం ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు కారుకూతలకు వస్తా ఉంటే ఎందుకు వదిలిపెట్టాలి? నిన్న ఒక వీడియో పెట్టినాడు క్షమాపణ అని, సరే. ఈరోజు ఒక వీడియో పెట్టినాడు క్షమాపణ అని, నిన్న అదే అంటాడు, ఈరోజు అదే అంటాడు. ఏంది దిక్కుమాల సందమాకు? వచ్చేమంటున్నాడు, నేను నిజమైన వినాయకుడి భక్తుడిని అయితే కనుక, అంటే వినాయకుడి దగ్గర టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళాడంట. నిజమైన వినాయకుడి భక్తుడిని అయితే కనుక నేను మాట్లాడినటువంటి మాటలు తప్పు నిజంగా మాట్లాడుంటే కనుక రక్తం కక్కుకొని చేస్తాను అంటే ఈ రోజుకి రోజు ఎవడు సావడు కదా. కాలం రాసి ఉంటుంది కదా, కర్మ అనేది ఒకటి ఏడ్చి చచ్చింది కదా. నీ జీవితంలో నువ్వు నన్ను అనుభవించాలరా. నువ్వు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా కాలం సమాధానం చెప్పిద్దిరా. అది ఈ వయసులోనా, నెక్స్ట్ వయసులోనా ఇప్పటి వరకు ఉంటుందిరా అని చెప్పేసి ముందుగానే మనకు కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ కర్మకి కాలం సమాధానం చెప్తుంది కాబట్టి అప్పటి వరకు మనం బతకాలి. ఒక మనిషి నువ్వు చావు అనగానే చస్తే, నువ్వు బ్రతుకు అనగానే బ్రతికితే మనిషి ఎందుకు అవుతాడు? దేవుడు అవుతాడు. నువ్వు 4 మచ్చలు ఉన్నాయి అంటున్నావు, పైపెచ్చు నేను ఈరోజు తప్పు చేయకపోతే నేను రేపటికల్లా సస్తానంటున్నావు. లేకపోతే కానీ నా గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా 2026 సంవత్సరంలో దరిద్రం పట్టిపోతారు అని చెప్పేసి దిక్కుమాలను పిల్లి శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నువ్వు మూట కట్టుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో అది అంతా ఇంతది కాదు. ఒక పండితుడిని అతి కిరాతకంగా నీచంగా దుర్భాషలైనటువంటి దిక్కుమాలలోడికి నువ్వు ఇప్పుడు నీ గురించి మాట్లాడినటువంటి నాలాంటి వాళ్ళు, హిందూ సోదరులు సోదరీమణులు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు వేస్తున్న వాళ్ళు, లేదంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వాళ్ళు నాశనం అవుతున్నారు, లేదంటే నీ యొక్క ఫాలోవర్స్, నీ యొక్క సబ్స్క్రైబర్లు తగ్గుతారు. ఈ రోజు నీ వ్యక్తి సబ్స్క్రైబర్లను కూడా అవమానించడం జరిగింది, తన యొక్క ఫాలోవర్స్ కూడా అవమానం జరిగింది. ఈ వీడియోలు నేను చేయాలనుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు చేశానంటే ఆ పనికిమాల ఒక వీడియో పెట్టాడని చెప్పేసి వస్తే దాన్ని చూసి చేస్తాను అనమాట. ఏమంటున్నాడంటే, నాకు సబ్స్క్రైబర్లతో పని లేదు, నాకు ఫాలోవర్స్తో పని లేదు, నేను ఏమైనా ప్రమోషన్స్ చేస్తాను నాకు డబ్బులు రావడానికి, నాకు ఎవడున్నా పోయినా పర్లేదు, ఇంతమంది ఫాలోవర్స్తో నాకు అవసరం లేదు, నాకు 10 ఏం కావాలంటే 10 డైమండ్ ఉన్నా చాలు, నాకు 100ల కొద్ది 1,00,000ల కొద్ది రాళ్ళు అవసరం లేదు, పనికిరాని రాళ్ళు అవసరం లేదు. అంటే తన యొక్క సబ్స్క్రైబర్లు అందరినీ కూడా ఒక పనికిరాని రాళ్లతో పోల్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈ వ్యక్తి. అంటే ఎంత గౌరవం అర్థం చేసుకోండి ఈయనకి యొక్క ఫాలోవర్స్ అంటే. మీరంతా కూడా అంటే ఒక 100 మంది అయితే డైమండ్లట, మిగిలిన అతన్ని ఎవరైతే ప్రేస్ చేస్తారో, ఎవరైతే పొగుడతారో, అతనికి సపోర్ట్ ఎవరైతే ఉంటాడో, సో అతను ఏదో 10 నిమిషాల వీడియో కూడా పెట్టాడంట యూట్యూబ్లో. దాంట్లో మీరు చూస్తే కనుక కామెంట్లన్నీ డిలీట్ చేసుకుంటున్నాడంట. కామెంట్లు డిలీట్ చేసుకోవడం ఎందుకో? మనం పొగిడినోడో, మనకి డబ్బులు వేసినోడో, నువ్వు అన్న తోపన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు తురుంకర్ అన్నా, నువ్వు ఏదన్నా నీ వెనక మేము ఉంటావన్నా, అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అనే బ్యాచ్ అయిపోయింది. నువ్వు ఎంతలా దిగజారుడి వ్యాఖ్యలు చేసినావు అప్పుడే చచ్చిపోయింది. ఈ రోజున ఆ వీడియో పెట్టి దాంట్లో అడుక్కోవడమే కాకుండా నేను నికార్సని హిందువులు అని చెప్పేసి ఏయో తీసుకొని, నువ్వు నికార్సని హిందూ ఎవడ కాదంటలేదు, కానీ నికార్సని హిందూ ఈ విధంగా మాట్లాడతాడా? సీతాదేవిని విమర్శ చేస్తాడా? ద్రౌపది దేవిని విమర్శ చేస్తాడా? మరి నువ్వు మహాభారతం, రామాయణాల గురించి, వీటి గురించి అవపోసాన్ని బట్టాను నాకు సుదీర్ఘమైన అవగాహన ధర్మం మీద ఉంది. మరి అలాంటప్పుడు నీకు హిందూ దేవతలకు సంబంధించి, హిందూ విగ్రహాలకు సంబంధించి, దేవాలయం మీద ఉండేటటువంటి విగ్రహాలకు సంబంధించి మరి నువ్వు ఎలాంటి కారుకూతలు కూర్చున్నావు బట్టలు లేనటువంటి విగ్రహాలకు సంబంధించి అక్కడ ఏం చెప్తున్నాయి? ఒక మనిషి చలించకుండా ఏ విధంగా ఉండాలో దాని మీద ఉన్నటువంటి విగ్రహం మనకు నేర్పుతూ ఉంటుంది. అలాంటిది పట్టుకొని నువ్వు ఎలాంటి కారుకూతలు కూర్చున్నావు? పవిత్రమైన భారతదేశంలో అమ్మ లాంటి దేశాన్ని పట్టుకొని నువ్వేం మాట్లాడినావు? నీకు ఇక్కడ కూతురు పుడితే నువ్వేం మాట్లాడినావు? నా కూతురు ఈ దేశంలో పుట్టడానికి వీల్లేదు, నేను అలాంటి దేశంలో కూడా ఎంట్రీ ఇవ్వనని చెప్పి ఈరోజు నా ఫాలోవర్స్ తగ్గుతున్నారని చెప్పేసి ఈ రోజున బయటకు వచ్చి నువ్వు సన్నాయి నొక్కుతూ ఇంకో పక్క ఎవరైతే నేను క్వశ్చన్ చేస్తాడో, ఎవరైతే నీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద నాకు 4 మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి ఒక రకమైన భయపెట్టే ప్రయత్నం. నీ బొచ్చులో భయం ఎవడో భయపడ్డా ఇక్కడ, నీకు కాదు, నాకు కూడా 4 మచ్చలు ఉన్నాయి. చెప్పా కదా, ప్రతి 100 మందిలో 10 మందో 15 మందికి 4 మచ్చలు అయితే ఉంటాయి. ఒక మనిషి 4 మచ్చలు ఉన్నంత మాత్రం అనంగానే అది జరిగిపోతే అది దేవుడు అవుతాడు.
అంత తేలికేం కాదు. ఇతనేమో శుద్ధ పురుషుడు కాదు, సత్య హరిశ్చంద్రుడు కాదు, ఋషి కాదు, ముని కాదు, గంధర్వుడు కూడా కాదు. ఓకేనా? ఒక సామాన్య మనిషి, 10 మంది మనుషులతో తిరిగేటటువంటి మనిషి. అర్థమైందా? కాబట్టి మనం ట్రాక్ రికార్డ్ ఏంటి, బెచ్చమెత్తుకొని ఎవడు ఈ స్థాయికి వచ్చినాడో, లేదంటే ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా నికార్స్గా ఎవరు బతుకుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు నేను చెప్తున్నా, అతని సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నికార్స్గా బతుకుతున్నారు. ఏనాడు కూడా అన్వేష్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా, ఆశించకుండా అతను అడుక్కుంటున్నాడు, బెగ్గింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ది. ఎవరైతే మొన్నటి ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా తల ₹1 ఇస్తే ప్రపంచ దేశాలు దేశ దిమ్మర్లా తిరిగి నువ్వు ఈ రోజున అడ్డగోలుగా మాట్లాడినట్టు నీ మాటల మీద మేము రియాక్ట్ అయితే నువ్వు మాట్లాడంటే దుర్మార్గులు, దుష్టులు, పిలి శాపనార్థాలు, ఏదో 2026 మొత్తం మీరు సర్వనాశనం అయిపోతారు, మిమ్మల్ని వేటాడతావు, బొచ్చైనా బిక్కో, నువ్వు ఏదైనా బిక్కో, ఏం పీకలేవు నువ్వు. ఏముందని నీకులాగా ఏమన్నా నేను డబ్బులు అడుక్కున్నామా, ఎవరి మీద పడ్డామా, లేకపోతే ఆడియో కొంపలార్చినామా, లేకపోతే నీకు సంబంధం, నీకు తిండి పెట్టినటువంటి రవి తెలుగు ట్రావెలర్ లాంటి వాళ్ళ వైఫ్ను కూడా పట్టుకొని $100 గంటకి ఏదో పని చేస్తుందని చెప్పేసి మాట్లాడినావు కదా. నీ చెప్పుకోతలు ఈ రోజైనా మీకు కూసినావా? ఎవరు రాజకీయంగా మాట్లాడుంటావు, జగన్మోహన్ రెడ్డి గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, లేదంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, సినిమాలకు సంబంధించి మాట్లాడతాం. మేము మాట్లాడాం కానీ ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం అది చేసి ఇది చేసినటువంటి చరిత్ర కూడా మాకు లేదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అభిమానులు, ఫ్యాన్స్ అని చెప్పుకొని నువ్వు అడ్డగోలు కారుకుతలకు వస్తావు అంటే నోటి నుంచి బూత్ పదాలు అలా జాలువాడుతూ ఉంటే నీ పదాలకి అట్రాక్ట్ అయినటువంటి కొంతమంది పిల్లగాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో బతికినటువంటి నువ్వు ఈరోజు నా బ్యాంకు బ్యాలెన్స్ 6 కోట్లు వచ్చింది, ఇదంతా కూడా హిందువులు పెట్టినటువంటి భిక్ష కదా నీకు. భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు, నేను హిందువులైనా ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఇక్కడ మెజారిటీ వీళ్ళే, ఆ సబ్స్క్రైబర్స్ బేస్ అంతా కూడా మెజారిటీ వీళ్ళే. ముస్లింలు ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ వీళ్ళే కదా. వీళ్ళ దగ్గర నుంచి కదా డబ్బులు తీసుకుంది. ఈరోజు నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి కదా, ఆ స్థాయిలో డిలీట్ చేసుకుంటున్నాడు కదా, ఇన్స్టాగ్రామ్లో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, భయంకరంగా తిడుతున్నారు కదా. వాళ్ళందరికీ కూడా శాపనార్థాలు పెట్టి ఏదో తగలదిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా తగలవు. ఎందుకు తగలవంటే ఒకటి జీవితాన్ని చేసినటువంటి చరిత్ర ఎవరికి లేదు, ఒకటి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ కన్నీటిని సృష్టించినటువంటి చరిత్ర ఎవరికి లేదు. నువ్వు దేశంలో ఉన్నటువంటి హిందువుల కళ్ళల్లో నీళ్లు తెచ్చినోడివి. అలాగే ఫెలో ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, వాళ్ళ కూతుళ్ళని కూడా బయటికి లాగి నువ్వు వ్యూస్ కోసం కక్కుర్తి పడినటువంటి పనికిమాలినోడివి. కాబట్టి నీలాంటి వ్యక్తికి రెస్పెక్ట్ కావడం కావచ్చు, లేదంటే నీలాంటి వ్యక్తి గురించి దిగజారుడు ఇంకేం దిగజారుతావు. ఆల్రెడీ నువ్వు దిగజారిపోయినావు. నీకు దరిద్రం పట్టిందో మాకు దరిద్రం పట్టిందంటే క్లియర్గా అర్థమవుతుంది ఎవడికి దరిద్రం పట్టింది అనేది. ఎవడ ఫాలోవర్స్ పడుతున్నాడో, ఎవడ సబ్స్క్రైబర్లు పడుతున్నాడో, ఇండియాకి వస్తే నీకేం చెక్కుతారో, ఎలా చెక్కుతారో, ఎటువైపు నుంచి చెక్కుతారో, నువ్వు ఇండియాలో అడుగు పెడితే ఈ భూమి మీద ఉంటావో పోతావో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే హిందువులు కామెంట్లు చూస్తున్నావు కదా, విహెచ్పికి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారు కదా, నువ్వు వచ్చినాక నేను చంపుతాను జరుగుతాను నేనైతే చెప్పను, కానీ నిన్ను మాత్రం బొక్కలో వేయించడం మాత్రం పక్క. నువ్వు చేసినటువంటి ఏదో పనులకి, నువ్వు మాట్లాడినటువంటి పనికి మాలిన మాటలకి నువ్వు అనుభవించక తప్పదు. దేవుళ్ళని తిట్టినో, పండితుల్ని తిట్టినో, తల్లుల్ని తిట్టినో, పిల్లల్ని తిట్టినో, భార్యల్ని తిట్టినో, ఆడవాళ్ళని అడ్డాగా చేసుకుని ఇష్టం వచ్చిన కారుకూతలు కూర్చున్నావు. గుర్తుపెట్టుకోండి, ఈ మహానుభావుడికి సపోర్ట్ చేసేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, చూసిన కామెంట్లో ఏదో ఒక 20, 30, 117, 200 కామెంట్లతో అట్లా సగానికి సగం పైగా డిలీట్ చేసుకున్నాళ్ళే. కానీ ఎవరైతే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా ఉన్నారో, ఎవరైతే అతనికి పాజిటివ్గా కామెంట్లు చేస్తారో, అన్నా నువ్వు తోపన్నా, అన్నా నువ్వు చెప్పబట్టి నువ్వు కరెక్ట్గా మాట్లాడినావన్నా, వినేవాళ్ళంతా ఎర్రిపప్పలా దేశంలో ఉన్న వాళ్ళంతా ఎలా కనపడతారు మీ కళ్ళకి. గుర్తుపెట్టుకోండి, గుడ్డెద్దు చేయబట్టి ఎవరిని నమ్మకూడదు. ఇదే అన్వేషం మంచి పని చేసినప్పుడు మనందరం సపోర్ట్ చేసిన వాళ్ళమే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో బయాసన్ యాదవ్ అనే ఒక వ్యక్తిని పర్టికులర్గా టార్గెట్ చేసుకుని అతను వ్యూవర్షిప్ని దెబ్బ కొట్టిన రోజున అవును బెట్టింగ్ యాప్స్ ఎవడు ప్రమోట్ చేయలేదు చెప్పండి, ఎందుకు చేయలేదు? చాలామంది చేసినారు, బట్ పర్టికులర్గా కొంతమందినే టార్గెట్ పెట్టుకున్నాడు. పెద్ద వాళ్ళని పెట్టుకోలేదే, పెట్టుకోడు. ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని కొట్టాలో, ముఖ్యంగా యూట్యూబ్లో ఎవడైతే ఉంటాడో వాళ్ళకి వ్యూవర్షిప్ ఎవరైతే ఉంటారో ఏజుని టార్గెట్ చేసినట్టున్నాడు. తర్వాత మన హర్ష సాయి అదేదో పర్సనల్గా అబ్బాయి ఏదో జరిగిపోయింది, ఆ అబ్బాయిని డిగ్రేడ్ చేసినాడు. నిన్న కూడా చెప్పిన ఉమా తెలుగు ట్రావెలర్ అసలు ఆయన అయితేనంటే చాలా సాత్వికుడు అంట, ఎవరితో గొడవలు పెట్టుకోడంట, వెళ్తాడంట, ఆయన వీడియోలు చేసుకుంటాడంట, అసలు ఇంకొక ట్రావెలర్ గురించి కూడా మాట్లాడంట. అరే ఒక బూత్ పదం కూడా నోటి నుంచి రాదంట. నేను నాకు మొన్న చెప్పినా కదా, ఈ ట్రావెలర్స్ గురించి నాకు చెప్తే ఈ ఒక్కడిని తొక్కడం, అసలు ఫస్ట్ ఇతను వచ్చేసి ఒక్కొక్క ట్రావెలర్ని తొక్కుకుంటా వచ్చిన తర్వాత
ఆ తర్వాత ఇంకొక టాపిక్, ఇతను వెళ్ళినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి ఏం ఎక్స్ప్లోర్ ఉండదో అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో ఆటలాడడం, జలకలాడడం గురించి చెప్తాడు. ఆ తర్వాత ఎవరైతే ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్, వైరల్ టాపిక్ కోసం అని చెప్పేసి మన దేశాన్ని తిట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు, వేరొక దేశాన్ని కంపేర్ చేస్తా, ఆఫ్రికన్ దేశాలతో కూడా కంపేర్ చేస్తా మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి మన దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో తెలుగు యూట్యూబర్ల మీద ఏడుపై దరిద్రం ఇది చెత్త ఆశ్చర్యపోయినా. నువ్వు పిల్లి శాపనార్థాలు, 100 గొడ్ల తిన్నటువంటి రాబందు ఒక్క గాలివాన పడిందంట, నువ్వు 100 గొడ్లను తిన్నో పడింది, నీ శాపనార్థాలు తగిలేదు లేదు, సచ్చేది లేదు. నేనే చెప్తున్నా కదా, నీ సబ్స్క్రైబర్ బేస్ కాదు, నువ్వు చూడు ఎలాంటి పతనావస్థకి వెళ్తావు. తల్లిని తిట్టినటువంటి పాపం, పండితుడిని తిట్టినటువంటి పాపం, దేవుళ్ళని దేవతలను తిట్టినటువంటి పాపం నిన్ను సుఖాలు వదిలిపెట్టదు. కర్ర మీద అయితే అది చాలా గట్టిగా రచించబడింది నీ విషయంలో. చాలా భయంకరంగా పడతావు, చాలా 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 భయంకరంగా పడతావు. సో నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నువ్వు 100 రోజులు 10 వీడియోలు పెట్టి శాపనార్థాలు పెడతా, బొచ్చు కూడా కూడదు ఎవరికి కూడా. సో ఇలా అంటున్నందుకు క్షమించండి, ఎందుకంటే మూర్ఖంగానే కొంత సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి వాడికి అలాంటి భాషలో చెప్పాలా. మనం పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా, ఆడెవడు పెట్టినాడంట శాపనార్థాలు పెట్టినాడంట, ఇలాంటి శాపనార్థాలు, ఇలాంటి దిక్కుమాలోడు ఒక తల్లి శాపనార్థం పెట్టిందంటే తగిలిద్ది, ఒక ఆడమనిషి శాపనార్థం పెట్టిందంటే మనం ఏదైనా తప్పు చేయడం కారణం తగిలిద్ది, లేదంటే ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా చేయకూడదు చేస్తే ఒక తగిలిద్ది. ఇలాంటి దిక్కుమాలోడు దేవతలను తిట్టినాడు, దేవుడిని తిట్టినాడు, ఆడపిల్లల్ని ఎచ్చలవిడిగా తిరగమంటున్నాడు, విప్పుకొని తిరగమంటున్నాడు, ఎందుకు తగిలిద్ది? ఏ ఎట్టి పరిస్థితి తగలదో ఇలాంటి వ్యక్తిని. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా ఈ ఎవరైతే 4 మచ్చలు ఉన్నాయి, మాట్లాడితే మన దరిద్రాలు తగులుతాయి అని చెప్పేసి అలాంటివి ఏం పెట్టుకోబాకండి, రియాక్ట్ అవ్వండి, గట్టిగా ఇవ్వండి. మళ్ళీ ఎవరి గురించైనా మాట్లాడాలంటే మతాల గురించి మాట్లాడండి. కవరప్ కోసం అని చెప్పేసి దురంధర్ అనే సినిమా చూసినాడంట, చాలా అద్భుతమైన సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూడాలట. సో అదొక దాని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ముస్లింలు ఏదో చేసినారు, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళి ఏదో సినిమాకి వెళ్ళి ఏదో ఇక్కడ ఏదో ముస్లింలు ఏదో చేసినారు. నువ్వు ఏదైనా చేయి, అన్ని మతాల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, శుద్ధపోసలు ఉండరు, అలా అని చెప్పేసి ఎదవులు ఉండరు, గొప్ప వాళ్ళు ఉంటారు, ఎదవులు ఉంటారు. నేనే చెప్తున్నా కదా. సో కాబట్టి నువ్వు ఘాటికి ఒక మతాన్ని కట్టేసి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే కనుక అది అవ్వని పని. నువ్వు ఇండియాకి రా, నువ్వు అడుగు పెట్టి ఇక్కడ మనం మాట్లాడుకుందాం.